క్లాస్ ఏదో టైంలో నన్ను అడిగి ఏదైనా చేసి ఇప్పుడు నేను ఒక డమ్మీ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. రియాక్ట్ ఎల్ అని, అంటే రియాక్ట్ ఫర్ లెర్నింగ్ అని. ఓకే, సో ఇది నేను విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేశాను ఇది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత టెర్మినల్లోకి వచ్చాను. టెర్మినల్లోకి వచ్చిన తర్వాత స్క్రీన్ షేర్ చేయలేదా? ఓకే, స్క్రీన్ షేర్. సో స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, డోంట్ గో డీప్లీ అనేసి వాట్ ఈస్ ద బెస్ట్. మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా ఇంటర్వ్యూలోని రియాక్ట్ గురించి అడిగినప్పుడు 10 లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయకండి. సింపుల్గా రియాక్ట్ ఈజ్ ఏ జావా స్క్రిప్ట్ లైబ్రరీ, వీ యూజ్ ఇట్ ఫర్ యూజర్ ఇంటర్ఫేసెస్. యూజింగ్ రియాక్ట్ వీ కెన్ break the components into small pieces of code so that we can reuse this code. It's called a React. So React is the best way to save time and code and money. So anyways, ఓకే, సో ఇది ఎందుకు హైడ్ చేయడానికి అవ్వట్లేదు ఇప్పుడు ఫర్ సమ్ రీజన్స్. ఓకే, ఓకే, సో ప్రాజెక్ట్ నేను ఇవన్నీ క్లోజ్ చేసేస్తాను. ఇందాక డిఎస్ఏ ప్రాజెక్ట్స్. సేవ్ టైమ్ అండ్ రెడ్యూస్ కోడ్ కదా. సేవ్ టైము, రెడ్యూస్ కోడ్. ఇప్పుడు నీకు సో జావాలో మనం స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తాం, అలాగే ఇది. సో ఇక్కడ చూడండి రియాక్ట్. ఇప్పుడు దీన్ని ఎలాగ ఇన్స్టాల్ చేయాలంటే రియాక్ట్ ప్రాజెక్ట్ని మీరు రియాక్ట్, సో నేను అది చేస్తే టైం అవుతుంది. సో ఇక్కడ నేను ఏంటంటే రియాక్ట్ డెవలపర్ టూల్స్ కావాలంటే ఈ డెవలపర్ టూల్స్ మనం ఎలాగ చేయాలనేది డెవలపర్ టూల్స్. సో డెవలపర్ టూల్స్లో నీకు అన్నీ ఉంటాయి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇవన్నీ. సో ఇదంతా నేను రికార్డ్ చేస్తాను కాబట్టి మీకు ఉంటుంది. సో రియాక్ట్ డాక్యుమెంటేషన్, రియాక్ట్ డాక్యుమెంట్స్లోకి వెళ్తే గెట్ స్టార్టెడ్ రియాక్ట్, ఇక్కడికి వెళ్తే ట్రై రియాక్ట్ అని, లెర్న్ రియాక్ట్ అని వస్తే సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అన్నీ ఫాలో అవ్వచ్చు. నేను అంత టైం లేదు కాబట్టి నాకు రియాక్ట్లోకి వెళ్ళి లెర్న్ రియాక్ట్, సో లెర్న్ రియాక్ట్. సో ఇలా లెర్న్ రియాక్ట్ చూసుకోవచ్చు. ఒకవేళ ఇది అవ్వకపోయింది అనుకో, సో అప్పుడు ఏం చేయాలంటే సో అది అందులోకి వెళ్ళి చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ మాన్యువల్గా చెప్తాను ఎలా అని. 2 వేస్ ఉన్నాయి. సెకండ్ వే మీకు చెప్పను ఎందుకంటే నాకు టైం లేదు. దాన్ని మాన్యువల్ ఇన్స్టలేషన్ అంటారు. ఇప్పుడు నేను టెర్మినల్ ఓపెన్ చేసి ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్. ఇక్కడ ఏవి క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయకూడదు. ఇక్కడ ఫస్ట్ నేను ఏమిస్తానంటే నేము మై యాప్ అని ఇస్తాను. ఎనీ క్వశ్చన్ సో ఫార్? ఎలా ఇన్స్టాల్ చేయాలి? ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ మై యాప్. మై యాప్ అనేది యాప్ నేమ్. ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ ఉండకూడదు, అన్ని స్మాల్ లెటర్సే ఉండాలి. ఇక్కడ మీరు మై యాప్ అనేది ఏంటి అంటే మాకు విజువల్ స్టూడియో లేదు సార్. ఓకే, విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకొని అందులో Node.js ఇన్స్టాల్ చేయండి. సో మీరు చేయాల్సింది ఏంటంటే యూట్యూబ్లోకి వెళ్ళండి, హౌ టు ఇన్స్టాల్ Node.js ఆన్ విజువల్ స్టూడియో కోడ్. విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేయండి, Node.js ఇన్స్టాల్ చేయండి, అంతే. ఓకే, సో ఇప్పుడు ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే లైబ్రరీస్ తర్వాత టర్మ్ ఏంటి డిపెండెన్సీస్ అన్నీ ఇన్స్టాల్ అవుతాయి. సో ఇట్ విల్ టేక్ ఫ్యూ మినిట్స్ అని. ఈలోపు నేను ఏం చేస్తానంటే ఇవన్నీ క్లోజ్ చేసేస్తాను. installing dependencies. So what is the name of our project?
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్? మై యాప్ అనేది నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఇప్పుడు నువ్వు సిడి చేంజ్ డైరెక్టరీ మై యాప్ అనే దాని మీదకి క్లిక్ చేస్తే మనం ఆ ఫోల్డర్లోకి వచ్చేస్తాం. ఇప్పుడు ఏ ఫోల్డర్లో ఉన్నాం మనం? మై యాప్లోని. ఇప్పుడు ఈ అప్లికేషన్ స్టార్ట్ చేయాలంటే npm స్టార్ట్. npm స్టార్ట్. సో రియాక్ట్ ఇన్స్టలేషన్ అయిపోయింది. ఎనీ క్వశ్చన్స్? సార్ మేము చేయాలి. ఓకే, నీకు రాకేష్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సరే సార్, అయితే ఇప్పుడు విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసి నోట్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ హలో. ఓకే, ఇందులో రీడ్మీ డాట్ ఎండీలోకి వస్తేప్పుడు మనం ఇక్కడ ఇన్ ద ప్రాజెక్ట్ డైరెక్టరీ యూ కెన్ రన్ ప్రాజెక్ట్ డైరెక్టరీ. ఇందులో కమెంట్స్ ఉంటాయి, ఎలా రన్ చేయాలి, ఏది యూజ్ చేస్తే ఏట్ అవుతుందని. సో నేను మొత్తం దీని గురించి నేను చెప్పను. మీరు ఏం చేయాలంటే, నాకు కావాల్సింది ఏంటి, ఇన్ ద ప్రాజెక్ట్ డైరెక్టరీ యూ కెన్ రన్ అని npm స్టార్ట్ చేస్తే ఏటవుతుంది, నా ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. సో టెస్ట్ చేయాలంటే npm టెస్ట్, ఇంకో npm రన్ బిల్డ్, ఇలాగా. సో ఇలా మీరు చూస్తూ ఉండండి. ఇందులో గిట్ ఇగ్నోర్ అంటే మనకి అనవసరమైన ఫైల్స్ అన్నీని గిట్ ఇగ్నోర్ ఏం చేస్తుందంటే అవి పుష్ చేయదు, ఇగ్నోర్ చేసేస్తుంది ఆ ఫైల్స్ని. మేక్ సెన్స్ రైట్? గిట్ హబ్లోని మనం పుష్ చేసే ఫైల్స్ అన్నీ ఉంటాయి కదా, గిట్ ఇగ్నోర్ ఏం చేస్తుందంటే ఈ ఫైల్స్ని ఇగ్నోర్ చేస్తుంది. రీడ్మీ డాట్లోనే ఏముంటుంది, రీడ్మీ డాట్ ఎండీలో కమెంట్స్ ఉంటాయి ఏంటంటే యూజ్ చేయాలనేసి. ప్రాజెక్ట్ నేను మిగతా అన్ని చెప్పను, మీరు చూసుకోండి. సో ఫస్ట్ ఏంటంటే npm స్టార్ట్ అనేది ఆ ప్రాజెక్ట్ని టెస్ట్ అనేది మన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడానికి npm స్టార్ట్ అని. ఇక్కడ ప్యాకేజ్ డాట్ జేసన్లోని నేము, ఆ నేమ్ ఏంటి, నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏంటి మనకి, మై యాప్. వర్షన్ 0.1 ప్రైవేట్ ట్రూ. ఇవి డిపెండెన్సెస్. ఓకే, డిపెండెన్సెస్, స్క్రిప్ట్స్, దీని గురించి మీరు ఎక్కువ ఆలోచించద్దు, మనకి ఏవేవి కావాలో ఉంచుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ సోర్స్లోకి వెళ్ళాం అనుకో, యాప్ డాట్ సిఎస్ఎస్, యాప్ డాట్ జేఎస్, యాప్ డాట్ టెస్ట్ జేఎస్. ఓకే, ఇందులో మెయిన్ ఏంటంటే యాప్ డాట్ జేఎస్ అనేది మనకి మెయిన్. సో ఓకే, యాప్ డాట్ జేఎస్ అనేది మెయిన్ ఫోల్డర్, మెయిన్ మెథడ్ లాగా అనుకోండి. ఓకే, మనం ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ మెథడ్లోకి వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తాం, దీంట్లోకి వచ్చి ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇవన్నీ డిలీట్ చేశాను అనుకో సపోజ్. ఓకే, డిలీట్ చేసేసి ఇక్కడ H1లోని హలో వరల్డ్ అని తీసుకున్నాను అనుకోండి. H1లోని చూసారా, హలో వరల్డ్ అని వస్తుంది బై డిఫాల్ట్. మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే అడగండి, ప్రాజెక్ట్లోని సింగిల్ లైన్ కూడా అర్థం అవ్వకపోతే. ఎందుకంటే మనం ఇది చేసేటప్పటికి మీరు బాగా ఏమంటారు దాన్ని, బ్యాక్ ఎండ్లో జాబ్ రాకపోయినా సరే అట్లీస్ట్ ఫ్రంట్ ఎండ్లోకైనా సరే మీరు గట్టిగా ఉండాలి, అంటే స్ట్రాంగ్గా. సో నీకు HTML CSS ఐడియా ఉందా పవన్? ఉంది సార్. ఓకే, సో ఐడియా లేకపోతే ఈ డివిజన్ ఇవి నాకు తెలియదు సార్ అంతే. ఓకే, సో బేసికలీ డెవటాగ్ ఏం చేస్తుంది సార్ అది? ఓకే, సో ఓకే, నేను వీక్కి 2.5 hours ఒక అమెరికన్కి ఇది చెప్తాను, అందులో నువ్వు వస్తే అది కూడా పెద్ద ప్రాజెక్ట్ ఉంటుంది HTML CSS. సో ఇప్పుడు నీకు డివ్ అనేది ఏంటంటే ఒక కంటైనర్ అబ్బా. సో ఏంటంటే డివ్ ట్యాగ్ ఎలా చెప్పాలి, ఇప్పుడు మీ ఇంట్లో నీ చిన్న పప్పుల డబ్బాలు ఉంటాయి అనుకో, చిన్నవన్నీ కలిపి ఒక పెద్ద బాక్స్లో పెడితే ఎలాగుంటుంది,
కంటైనర్ లాగా. ఒక పెద్ద కంటైనర్లోని చిన్న చిన్నవి పెడితే లుక్స్ నీట్ అండ్ క్లీన్ అనేసి. ఓకే, అందులోటు ఇవి మెయిన్. ఇది ఇక్కడ తీసేస్తాను. ఇక్కడికి వచ్చింది పబ్లిక్ ఫోల్డర్లో ఇమేజెస్ ఉంటాయి. పబ్లిక్లో ఏముంటాయి? పబ్లిక్ Images. ఫోల్డర్స్లో ఇమేజెస్ ఉంటాయి. సో పబ్లిక్ ఫోల్డర్లో ఇమేజెస్ ఉంటాయి. దోస్ ఇమేజెస్ మనకి ఏం కావాలి, ఏవేవి యూజ్ చేస్తాం అనేవి ఇవి ఉంటాయి. సో ఈ ఇమేజెస్, సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత favicon.i అని సో ఇది మన లోకల్ హోస్ట్ 3000లో ఉన్నాం మనం. సో favicon.ico అంటే ఇక favicon.ico అనేది ఈ ఇమేజ్లో ఉందో. సో ఈ ఇమేజ్ కావాలంటే నువ్వు స్లాష్ పెట్టి ఆ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి, favicon.ico అనేసి. సో అప్పుడు ఆ ఇమేజ్ వచ్చేస్తుంది. మేక్ సెన్స్? అర్థమైందా? సార్ సార్ అక్కడ సో ఇక్కడ ఇది అవసరం లేదు అసలు. యాక్చువల్గా ఇది ఇంపార్టెంట్ కాదు, బట్ నేను మెయిన్ ప్రాజెక్ట్ చెప్పేటప్పుడు ఇది ఇంపార్టెంట్ అవుతుంది. సో favicon.io, సో favicon.ico అనేది ఏంటంటే నువ్వు ఫార్వర్డ్ స్లాష్ పెట్టి ఆ ఇమేజ్ సో అలాగా ఫార్వర్డ్ స్లాష్ పెట్టి ఆ ఫైల్ నేమ్ ఇస్తే అందులో ఏముందో వచ్చేస్తుంది సింపుల్గా డేటా. ఇప్పుడు ఈ ఇమేజ్ కావాలనుకో ఏం చేస్తావు? ఫార్వర్డ్ స్లాష్ పెట్టి logo 512.png. ఇక్కడ ఇది ఉందంటే ఇది పెట్టాలి, index.html, ఇది ఫైల్ నేమ్. ఇమేజెస్ కావాలి. ఇమేజెస్ అన్నీ ఎక్కడ ఉంటాయి? మనకి పబ్లిక్ ఫోల్డర్లో ఉంటాయి. ఇమేజెస్ అన్నీ ఎక్కడ ఉంటాయి? పబ్లిక్. ఓకే, పబ్లిక్ ఫోల్డర్లో ఇమేజెస్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కువ గుర్తుపెట్టుకోకర్లేదు. సోర్స్ ఫోల్డర్లో ఏముంటాయి? మెయిన్ మనం రాసే కోడ్ అంతా సోర్స్ ఫైల్లో ఉంటుంది. గిట్ ఇగ్నోర్ అంటే ఏం చేస్తుందని చెప్పాను? అన్నెసరీ ఫైల్స్ ని ఇగ్నోర్ చేస్తుంది. అంటే ఇప్పుడు అన్నీ మనకి పుష్ చేయదు. ఓకే, సో ప్యాకేజ్ లాక్ చేసాను. సో ఇందులో మనకి డిపెండెన్సీస్ ఉంటాయి. ఓకే, ఇందులో మెయిన్ డిపెండెన్సీస్ ఉంటాయి. కొన్ని రిమూవ్ చేసేస్తాం ఇప్పుడు. అవన్నీ నేను చెప్తాను ఏమేమి రిమూవ్ చేయాలి, ఏమేమి ఉంచాలనేసి. ఓకే, ఇందులో డిపెండెన్సీస్ యాడ్ చేస్తాం మనం అయితే దీనికి. మనం యాడ్ చేయక్కర్లేదు. ఈ బిన్ ఇవన్నీ మీరు దీని గురించి తెలుసుకోక్కర్లేదు. సో నేను ప్రాజెక్ట్ చెప్తేప్పుడు చెప్తాను. సో సడన్గా మీకు ఎవరైనా రియాక్ట్ గురించి అడిగితే జస్ట్ బేసిక్ అనేసి. సో ఎప్పుడు కూడా బెస్ట్ వే టు ఫైండ్ ఎ జాబ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా జాబ్ కోసం మీకు ఆలోచన ఉంటే, మీరు రియాక్ట్ మీద ఫ్రంట్ ఎండ్ మీద వెళ్తున్నా అంటే, మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేయడం మొదలు పెడతారో అప్పుడే దాన్ని ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసి అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కోర్స్ అంతా అయ్యేటప్పటికి అప్లై చేస్తానంటే నీకు అప్పటికి ఆపర్చునిటీ రాకపోవచ్చు. సో నేను మా కాలేజ్లో అదే నేర్చుకున్నాను. నువ్వు ఏదైనా ఒక కోర్స్ స్టార్ట్ చేసావంటే అప్పుడే జాబ్స్కి అప్లై చేసేవాళ్ళు. రోజుకి 5 అని. అలాగే 1 మంత్ అయినప్పుడు 150లోని నీకు 2 వీక్స్ తర్వాత 3 వీక్స్ తర్వాత ఎవడో ఒకడు మెసేజ్ చేస్తాడు, వీ వుడ్ లైక్ టు హైర్ యూ, వీ వుడ్ లైక్ టు హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ విత్ యూ అని. అదే నువ్వు కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అప్లై చేసావు జాబ్స్కి, అప్పుడు మర్చిపోతాను. అందుకే కోర్స్ ఉన్నప్పుడే స్టార్ట్ చేసినప్పుడు అప్లై చేయాలి. సో దట్స్ వాట్ ఐ బిలీవ్ అని. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ నౌ? ఓకే, ఇప్పుడు మనం కాంపోనెంట్స్ గురించి చూస్తాం. సార్ ఈ ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏది ఈ ఫంక్షనా? సో ఇక్కడ దీన్ని ఇక్కడ ఫంక్షన్ అనేది ఇక్కడ ఫంక్షన్ అన్నాం. ఇప్పుడు అదే టాపిక్ ఇప్పుడు చెప్తాను అన్నాను, కాంపోనెంట్స్. ఇప్పుడు నేను చెప్పింది ఇదే టాపిక్, నువ్వు అడిగావు. బట్ దీన్ని కాంపోనెంట్ అంటాం. ఏమంటారు? కాంపోనెంట్ నేమ్ ఏమిటి? యాప్. ఇక్కడ ఫంక్షన్ కాంపోనెంట్స్, క్లాస్ కాంపోనెంట్స్ 2 ఉంటాయి. క్లాస్ కాంపోనెంట్స్ ఓల్డర్ వర్షను, ఫంక్షన్ కాంపోనెంట్స్ న్యూయర్ వర్షన్. మనం ఫంక్షన్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం. ఆ రెండిట్లకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? రిటర్న్ అనేది ఏంటంటే, సో ఇది రిటర్న్ చేసి ఆ స్టేట్మెంట్ అలా ఆగిపోమని, అంటే రిటర్న్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్ దిస్ కోడ్ అనేసి, దెన్ స్టాప్ అని. రిటర్న్ స్టాప్. ఓకేనా?
కాంపోనెంట్ ఎలా తెలుస్తుంది సార్? రిటర్న్ ఫంక్షన్ మీనింగ్ ఏంటంటే రిటర్న్ చేసి ఇక్కడితో ఆగిపోవాలని. ఇప్పుడు నేను రిటర్న్ లోపల ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకే కోడ్ రాయలేము మనం, రిటర్న్తో ఆగిపోద్ది. రిటర్న్ ఉందంటే రిటర్న్ మీనింగ్ ఏంటంటే లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడితో ఆగిపోవాలని. ఓకేనా? సో రిటర్న్ దిస్ అంటే నువ్వు ఈ రిటర్న్ స్టేట్మెంట్లో ఇంకొకటి రాయలేవు, ఇక్కడితో ఆగిపోవాలని. సో అది ఇప్పుడు నేను దీని గురించి చెప్తున్నాను ఏంటనేది. సో కాంపోనెంట్స్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ కాంపోనెంట్స్? ఓకే, సో మీరు నేను చెప్పిన ప్రాజెక్టు నెక్స్ట్ క్లాస్కి మీరు చేసుకొని రాలేదనుకో, ఐ డోంట్ రిపీట్ థింగ్స్ అని. మీరు చేసుకొని వస్తే ఏవైనా ఎర్రర్స్ ఉంటే నేను కరెక్ట్ చేస్తాను మీ ఇద్దరికి, లేకపోతే కరెక్ట్ చేయను. మళ్ళీ 5 రోజులు అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్, ఎందుకంటే సాటర్డే డ్యూ ఉంటుంది ప్రాజెక్ట్, ఎవ్రీ సాటర్డే డ్యూ ఉంటుంది. మీరు డ్యూ డేట్ మిస్ అయితే నేను క్లాస్లో తీసేస్తాను, మొహమాటమే లేదు. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోరు. సో కాంపోనెంట్స్, వాట్ ఆర్ కాంపోనెంట్స్, టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్, సీరియస్గా ఉండాలి. ఓకే, యూజ్ ఆఫ్ కాంపోనెంట్స్, how to create components. Okay, okay, how many types of components we have? What are components? Types of components. So components. Okay, components are independent and reusable bits of code. They serve the same purpose as JavaScript functions but work in isolation and written HTML. Components come in two types, class components and function components. ఇక్కడ వాట్ ఆర్ కాంపోనెంట్స్ అన్నప్పుడు, ఓకే, సో కాంపోనెంట్స్, సో ఇవన్నీ మీరు చూసుకుంటూ రండి. ఓకే, ఇదొక కాంపోనెంట్, సపోజ్ ఇదొక కాంపోనెంట్, ఆల్ అనేది, ఇమేజెస్ అనేది ఒక కాంపోనెంట్, వీడియోస్ అనేది ఒక కాంపోనెంట్, షాపింగ్ అనేది ఒక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, అన్నీ ఒక్కొక్క కాంపోనెంట్. ఓకేనా? ఓకే సార్. ఓకే, సో ప్రతిదీ ఒక కాంపోనెంట్. ఇప్పుడు నేను చూసావా, అంటే ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇదే వచ్చింది, అంటే మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వలేదు, ఆ పేజ్కి వచ్చింది, గెట్ ఇట్ ఫస్ట్ ఇవన్నీ. సో ఎనీవేస్ ఇవన్నీ కాంపోనెంట్స్. ఓకేనా? సో రియాక్ట్ కాంపోనెంట్స్. వాట్ ఆర్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్? రాకేష్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్? Two types. So 2 types components. 2 types of functional component, class component. Okay, 2 types of components. ఒకటి ఏంటంటే ఫంక్షనల్ కాంపోనెంట్స్, ఇంకోటి క్లాస్ కాంపోనెంట్స్. ఓకే, సో ఫంక్షనల్ కాంపోనెంట్స్, క్లాస్ కాంపోనెంట్. సో మనం ఎక్కువ ఏది యూజ్ చేస్తామని చెప్పాను? ఫంక్షనల్ కాంపోనెంట్స్. ఇది న్యూయర్ వర్షన్, దీన్ని ఏమంటారు? లేటెస్ట్. ఫంక్షనల్ అనేది లేటెస్ట్, క్లాస్ అనేది ఓల్డ్ వర్షన్. ఓకే, ఓల్డ్ వర్షన్ మీద ఎగ్జాంపుల్ చెప్తాను, బట్ ఏంటంటే ఇప్పుడు ఎవరు ఓల్డ్ వర్షన్ యూజ్ చేయరు, మా కంపెనీస్ లాంటి వాళ్ళు తప్ప. సో ఫంక్షనల్ కాంపోనెంట్స్, ఫంక్షనల్ కాంపోనెంట్స్. కానీ ఇంటర్వ్యూస్లో ఏంటి అడుగుతారంటే, ఇంటర్వ్యూస్లో ఏం అడుగుతారు? ఫంక్షనల్ కాంపోనెంట్స్ అని అడుగుతారు. సో కాంపోనెంట్స్ ఆర్ రీయూజబిలిటీ పర్పస్, రీయూజబుల్. సో వీ కెన్ using components, we can having components, we can reusable the code like a function.
సో ఫైల్ విత్ కోడ్ దీన్ని ఏమంటారంటే ఫైల్ విత్ కోడ్, దీన్నే కాంపోనెంట్ అంటారు. ఫైల్ విత్ కోడ్ ఏమంటారు, కాంపోనెంట్ అంటారు. సో ఇందులో ఎగ్జాంపుల్ కాంపోనెంట్, మెయిన్ కాంపోనెంట్, హెడర్ కాంపోనెంట్, సెక్షన్ కాంపోనెంట్, ఇవన్నిటిని కాంపోనెంట్స్ అంటారు. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్కి వెళ్ళాను అనుకో, ఇక్కడ కాదు, ఇక్కడ ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి లెఫ్ట్లోనంటే ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, మళ్ళీ ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్ కానీ, మెయిన్ కాంపోనెంట్, హెడర్ కాంపోనెంట్, సెక్షన్ కాంపోనెంట్, కమ్యూనిటీ కాంపోనెంట్, బ్లాక్ కాంపోనెంట్, రిఫరెన్స్ కాంపోనెంట్, లెర్న్ కాంపోనెంట్, గెట్ స్టార్టెడ్, క్విక్ స్టార్టెడ్ కాంపోనెంట్, దీస్ ఆర్ ఆల్ కాంపోనెంట్స్. సో ఇప్పుడు హెడర్లో ఏంటంటే ఉంటాయి, లోగో ఉంటుంది, కంపెనీ నేమ్ ఉంటుంది, మెనూ ఉంటుంది, కాంటాక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కాంపోనెంట్స్. కాంపోనెంట్ ఎలాగ ఉంటుందంటే, ఫస్ట్ కాంపోనెంట్ చేసే విధానం ఏంటంటే, ఇక్కడ కాంపోనెంట్ నేము 3 times రిపీట్ అవ్వాలి. ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, మెయిన్ ఓకే, సో మెయిన్ 2 times, ఇది ఫంక్షన్ యాప్ కాంపోనెంట్, ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాప్ అని, తర్వాత ఫంక్షన్ అని. ఓకే, సో ఫస్ట్ కాంపోనెంట్ ఎలా రాస్తాం, ఫస్ట్ కీవర్డ్ ఏంటి యూజ్ చేయాలి, ఫస్ట్ వన్ ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్. ఓకే, ఇలా రాస్తాం, ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి రియాక్ట్. ఇక్కడ ఇప్పుడు అసలైంది ఎలాగ రాయాలి, క్రియేట్ ఎ కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఫస్ట్ కీవర్డ్ ఫంక్షన్, ఫస్ట్ కీవర్డ్ ఏంటి ఫంక్షన్, తర్వాత నీ కాంపోనెంట్ నేమ్. నేను ఇక్కడ ఏమిస్తానంటే పవన్, క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి. కాంపోనెంట్ ఎప్పుడు ఎలా ఉండాలి అన్నాను, క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. ఓకే, అంటే స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్ లేదంటే మొత్తం అంతా క్యాపిటల్ లెటర్ ఉండాలి సార్? స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్, ఫస్ట్ లెటర్. ఓకే, సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాపిల్, పవన్, అంతే. ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వాలి. రిటర్న్లోని నీకు నచ్చింది డివ్ యాపిల్, ఇక్కడ యాపిల్ అని వెబ్ పేజ్ మీద వచ్చేస్తుంది. సో కాంపోనెంట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఫస్ట్ ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి, తర్వాత కాంపోనెంట్ నేమ్ ఎలా ఉంటుంది, స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్, స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్. సో కాంపోనెంట్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కాంపోనెంట్ కూడా యూజ్ చేయాలి. సో ఎనీ క్వశ్చన్స్ సో ఫార్, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎస్ సార్. సార్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అంటే ఏంటి సార్? ఓకే, సో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అనేవి కీవర్డ్స్, అవి నేను చెప్తాను దేని గురించి యూజ్ చేస్తాం అనేది. సో జస్ట్ ఒక కాంపోనెంట్ తీసుకున్నాం అనుకో, మనం ఒక కాంపోనెంట్ అంటే ఏదైతే ఇంపోర్ట్ చేస్తున్నామో దాన్ని ఎక్స్పోర్ట్ కూడా చేయాలి. ఏదైతే ఇంపోర్ట్ చేసామో ఇంపోర్ట్కి ఎక్స్పోర్ట్కి మీనింగ్ ఏంటి, ఇంపోర్ట్ అంటే యాడ్ చేసుకున్నట్టు. ఓకే, అంటే సో ఇక్కడ మీరు అవన్నీ గుర్తుపెట్టుకోకండి, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఇంపోర్ట్ అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ సపోజ్ వాట్ డస్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ డూ అని ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకో, ఫస్ట్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఈజ్ ఎ వే టు ఎక్స్పోర్ట్ ఏ సింగిల్ వాల్యూ ఆర్ కాంపోనెంట్ ఫ్రమ్ ఏ మాడ్యూల్ ఆర్ ఫైల్. ఏ ఫైల్లో నుంచి కాంపోనెంట్ ఉందో దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం ఫ్రమ్, అంటే ఆ మాడ్యూల్ నుంచి, ఆ ఫైల్లో నుంచి ఆ మాడ్యూల్ తీసుకోవడానికి, ఆ కాంపోనెంట్ని తీసుకోవడానికి ఈ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. వెన్ యూ ఎక్స్పోర్ట్ సంథింగ్ యాజ్ ద డిఫాల్ట్, యూ కెన్ ఇంపోర్ట్ ఇట్ విత్ ఎనీ నేమ్ ఇన్ అనదర్ ఫైల్. సో దీని మీద ఒక క్లాస్ నేను తీసుకొని చెప్తాను,
సో ఈ చిన్న చిన్న క్వశ్చన్స్ అన్నీ మీరు చేసుకొని రండి. ఆల్రెడీ నేను జావా స్క్రిప్ట్ చెప్పినప్పుడు చెప్పాను కొంతమందికి, ఇప్పుడు నేను చెప్పనది. సో మీరు చేసుకొని ఎక్స్పర్ట్ డిఫాల్ట్ ఏంటనేది రండి, చేయండి. సో ఈరోజు క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, నన్ను ఈరోజు కాకుండా రేపు అడగండి. సో మీరు ఏం చేస్తారంటే బుక్ మీద రాసుకుంటూ ఉండండి, నేను చెప్పవలసింది చెప్పేస్తాను. అప్పుడు వచ్చిన 10 నిమిషాల్లో మీకు డౌట్స్ ఉంటే మీరు కూడా చదువుకొని వస్తారు. ఆ డౌట్స్ నేను కూడా క్లారిఫై చేస్తాను. మేక్ సెన్స్? ఓకే సార్. ఓకే. సో మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే ఏం చేస్తారు, సో ఈరోజు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రేపు వచ్చేటప్పుడు ఏం చేయాలి, నోట్ చేసుకొని మీకు రిమైండ్ చేస్తాను. ఫస్ట్ మీకున్న డౌట్స్ని మీరు గూగుల్ చేయండి, నాట్ గూగులింగ్ అనకూడదు. గూగుల్ చేసి సెర్చ్ చేయండి. సార్ గూగుల్ చేయమన్నారనేసి ఎక్స్పర్ట్ కాదు. సో దాని మీనింగు, ఆ కాంపోనెంట్లో ఎక్స్పర్ట్ అంటే ఏంటి, డిఫాల్ట్ అనేది ఏంటనేసి సో మీరు సెర్చ్ చేయండి. సో ఇప్పుడు నేను సోర్స్లోకి వెళ్ళి ఇక్కడ సోర్స్లోకి వెళ్ళి ఏం చేస్తానంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. అది ఏం ఫైల్ అంటే APPLE apple.jsx జావాస్క్రిప్ట్ XML. యాపిల్ అనేది కాంపోనెంట్ నేమ్, యాపిల్ అనేది ఇక్కడ ఫైల్ నేము, కాంపోనెంట్స్ నేమ్స్ సేమ్గా ఉండాలి. ఫైల్ నేము, క్లాస్ నేము ఏ ప్రోగ్రామింగ్లో సేమ్గా ఉంటుంది? ఫైల్ ఏమో క్లాస్ జావాలో రాసుకోవచ్చు సార్. జావాలో. అలాగే ఇక్కడ కాంపోనెంట్స్లో ఏంటంటే, సో ఇక్కడ మనం రాసింది ఎలా ఉండాలి, ఫైల్ నేమ్, కాంపోనెంట్ నేమ్ అన్నీ ఒకటే ఇక్కడ. ఓకే. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏ కీవర్డ్ రాయాలి కాంపోనెంట్లోని. వాట్ ఈజ్ అవర్ కాంపోనెంట్ ఇక్కడ? క్లాస్ కాంపోనెంట్ క్లాస్ కాంపోనెంట్ నేమ్, వాట్ ఈజ్ అవర్ కాంపోనెంట్ నేమ్? యాపిల్. ఓకే. ఓకే, ఫస్ట్ కీవర్డ్ ఫంక్షన్ అనే కీవర్డ్ యూస్ చేయాలి. సో ఫంక్షన్ అనే కీవర్డ్ యూస్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఆ కాంపోనెంట్ రాసానంటే ఇప్పుడు ఫస్ట్ యాపిల్. ఓకే, యాపిల్ ఇది. సో యాపిల్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేయాలంటే రిటర్న్ అనే కీవర్డ్ యూస్ చేయాలి. రిటర్న్ యూస్ చేసి మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా క్లాస్ ఎండ్ చేసే ముందు నన్ను చెప్పండి, నేను అవి సాల్వ్ చేయను, నేను కూడా నోట్ చేసుకొని రేపు మీకు ఆన్సర్ చేస్తాను ఆ క్వశ్చన్స్, అంటే త్వరగా ఎలాగ ఆన్సర్ చేయాలని. సో ఇక్కడ నేను హెచ్1లో నేను ఏం చేస్తానంటే హలో వరల్డ్ తీసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, తర్వాత ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాపిల్. ఓకే. సో అంటే ఆ క్లాస్ నేమ్, ఫంక్షన్ నేమ్, ఇక్కడ క్లాస్ అనకూడదే, కాంపోనెంట్. రియాక్ట్కి వచ్చినప్పుడు కాంపోనెంట్ అనాలి. వాట్ ఈజ్ అవర్ కాంపోనెంట్ నేమ్? యాపిల్. ఇది ఫంక్షన్. apple.js అంటే ఏమని పిలవాలి? దీన్నే కాంపోనెంట్ అనండి, ఫైల్ అనొద్దు. జస్ట్ కాంపోనెంట్. వీ క్రియేటెడ్ కాంపోనెంట్ apple.jsx. జేఎస్ అని పెట్టుకోవచ్చు, జేఎస్ఎక్స్ అనేది రియాక్ట్ సింటాక్స్, జేఎస్ అనేది జావాస్క్రిప్ట్ సింటాక్స్. మేక్ సెన్స్ గైస్? సార్ క్వశ్చన్ సార్, ఓకే. ఫంక్షన్ కి యాపిల్ అని ఉంది, apple.js రెండింటిని కాంపోనెంట్ అని పిలవాలా? కాంపోనెంట్. సో దీన్ని కాంపోనెంట్ క్రియేట్ చేయడం అంటారు. JSX అనేది కాంపోనెంట్ని క్రియేట్ చేయడం. ఓకే. సో వాట్ ఈజ్ అవర్ కాంపోనెంట్ నేమ్ అంటే యాపిల్. కాంపోనెంట్ ఎక్కడ క్రియేట్ చేశానంటే apple.jsx. నువ్వు ఫైల్ అయినా అనుకోవచ్చు, కాంపోనెంట్ అంటే మరీ మంచిది. ఇది ఏ కాంపోనెంట్? కీవర్డ్ ఉంది కదా మనకు ముందు, ఫంక్షనల్ కాంపోనెంట్ అంటారు దీన్ని. ఓకేనా? ఫంక్షనల్ కాంపోనెంట్ అంటారు. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అనుకోండి మన యాప్కి, హలో వరల్డ్. సో ఇది ఇక్కడ వచ్చి ఇది కరెక్టేనా? ఇప్పుడు ఇక్కడ వచ్చింది చూపించండి సార్. కరెక్ట్ కాదు. సో యాక్చువల్గా
అది మనం ఎక్కడ చేసాం, యాప్ డాట్ జేఎస్లో చేసాం హలో వరల్డ్ అని. ఆ కాంపోనెంట్ ఇది మెయిన్ కాంపోనెంట్ అనుకోండి, మీకు తర్వాత చెప్తాను ఏది మెయిన్ కాంపోనెంట్. సో ఈ కాంపోనెంట్ అనేది ఇక్కడ మనకి రెండర్ అవ్వలేదు. నేను ఇక్కడ సపోజ్ ఈ నేమ్ కాకుండా హలో యాపిల్, హలో యాపిల్, సో వచ్చింది ఇటు హలో యాపిల్ అని ఇక్కడ. రాలేదు సార్. ఓకే రాలే. సో ఇది సో హలో యాపిల్ అనేది ఇంపోర్ట్ చేయలేదు. ఓకే. ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేసింది ఏం చేయాలని చెప్పాను, ఇంపోర్ట్ చేసి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఎక్కడ ఇంపోర్ట్ చేయాలి, ఇంపోర్ట్ యాప్ డాట్ జేఎస్ అనేది మెయిన్ ఫైల్ అన్నట్టుగా. ఓకే. సో మీకు ఇంకా చెప్పవలసింది ఏంటంటే ఇండెక్స్ హెచ్టిఎంఎల్లోని ఒక ఎలిమెంట్ ఉంటుంది, రూట్ ఎలిమెంట్, దాన్ని యూజ్ చేసుకొని చేస్తాం. దాని గురించి నేను తర్వాత చెప్తానులేండి. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ డామ్ గురించి చెప్పినప్పుడు. బట్ ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోకండి. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకుని మనం ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ ఇంపోర్ట్ చేసుకోవాలి, అవునా. సో IMPORT ఇంపోర్ట్, కాంపోనెంట్ నేమ్ ఏంటి, యాపిల్, తర్వాత ఫ్రమ్, ఆ పాత్ ఇవ్వాలి. స్టార్ అంటే సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్లోనే ఆ పాత్ ఇస్తాం మనం. డాట్ ఫైల్ అంటే ఆ ఫోల్డర్లోని ఆ ఫైల్ కాంపోనెంట్కి వెళ్తుందని ఫైల్ అనుకోవచ్చు, ఇక్కడ మీరు ఎలాగనుకున్నా పర్వాలేదు. సో ఓకే, .jsx అని పెట్టాల్సిన సార్ ఎక్స్టెన్షన్. ఏం పెట్టక్కర్లే. ఇప్పుడు సో నేను ఇది తీసేసాను హలో వరల్డ్ అనేది యాప్ డాట్లోని. హలో వరల్డ్ తీసేస్తే ఇక్కడ ఏమైనా వచ్చింది మనకి, రాలే. అయితే మనకి యాపిల్ డాట్ జేఎస్ఎక్స్లో ఉన్న కాంపోనెంట్ రెండర్ అవ్వాలంటే ఏం చేయాలంటే మెయిన్ కాంపోనెంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగా ఆ కాంపోనెంట్ నేమ్ రాయాలి. ఇది సింటాక్స్, యాపిల్ స్లాష్ దాన్ని క్లోజ్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు చూడు హలో యాపిల్ అని వచ్చిందే లేదా. ఓకే. సో అలాగే మనం ఎన్ని కాంపోనెంట్స్ చేసుకుని ఎక్కడ రెండర్ చేయాలి ఆ కాంపోనెంట్స్ అన్నీ. సపోజ్ ఇక్కడ ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నా, దాన్ని మీరు పర్సనల్గా తీసుకోకండి. సో ఇది కాల్ చేయడం అంటాం కదా మనం. సో మెయిన్ మెథడ్లో కాల్ చేయడం అంటాం, గుర్తుందా మీకు. ఇప్పుడు జావాలోని ఏది ఉన్నా సరే మెయిన్ మెథడ్లో కాల్ చేసుకోవాలి. సో అలాగే మనం ఎన్ని మెయిన్ మెథడ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు కావలిస్తే. ఎనీవేస్ అది సెకండరీ అనుకోండి. ఇక్కడ మీరు అది గుర్తుపెట్టుకోండి, బట్ ఆ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయకండి. సో అక్కడ మెయిన్ మెథడ్లోనే కాల్ చేయాలి, ఇక్కడ అలా కాదు. ఈ కాంపోనెంట్లో వేరే చేసుకోవచ్చు. నెస్టెడ్ కాంపోనెంట్స్ గురించి నేను చెప్తాను ఇది అయిపోయిన తర్వాత. సో ఇక్కడ రాసిన కోడ్ ఇక్కడ యాపిల్ అని ఉంది. అలాగే ఇక్కడ నేను వచ్చినప్పుడు ఒక పీ ట్యాగ్, ఇక్కడ తప్పు ఎందుకు వచ్చింది. సో H2 ఇక్కడ ఇస్తప్పుడు ఏమైందంటే ఇది యాక్సెప్ట్ చేయలే. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అది కూడా మీరు తెలుసుకోవాలి, ఎందుకు యాక్సెప్ట్ చేయలేదానికి. సో వీఆర్ ఆస్కింగ్ యూ టు రిటర్న్ దిస్ వన్ అని. ఓకే. లేదంటే అప్పుడు ఏం చేయాలంటే రిటర్న్ కాకుండా అప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఇది ఉంది ఒక కాంపోనెంట్ చిన్న బాక్స్ అనుకోండి. ఇప్పుడు నేను ఇది రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత సో నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది, మాడ్యూల్ బిల్డ్ ఫెయిల్డ్ అని, సింటాక్స్ ఎర్రర్. సో సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. సింటాక్స్ ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఏ సింటాక్స్ ఎర్రర్ ఇదా, వాట్ ఈస్ ద సింటాక్స్ ఎర్రర్ ఇక్కడ వచ్చింది మనకి. ఓకే. సో ఇలా వదిలేయకూడదు. ఫస్ట్ ఇక్కడ నేను డివ్ అని అంటే అందులో ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. సో ఇక్కడికి వచ్చింది యాపిల్, ఇక్కడికి వచ్చిన తర్వాత రెడ్. అంటే నువ్వు మల్టిపుల్ తీసుకునేటప్పుడు ఏంటవుతుంది, యాపిల్ రెడ్ అని వచ్చింది కదా. సో నువ్వు డివ్లో తీసుకోవాలి. నేను ఇందాకలే చెప్పాను వాట్ ఈస్ డివ్ అనేసి. ఒక పెద్ద బాక్స్లు ఇవన్నీ పెట్టేయడం చిన్నవి. అదే ఆ పెద్ద బాక్స్ లేకుండా చిన్న బాక్స్ని మనం అరేంజ్ చేయలేం. మేక్ సెన్స్. ఓకే. సో ఇప్పుడు H1 ట్యాగ్ ఉంది, నాకు H2 H3 H4 అలా రావాలంటే డివ్ అనే ఒక ఎలిమెంట్ని యూజ్ చేసుకోవాలి. ఓకే. ఎనీవేస్ ఓకే. సో
మీరందరూ అంటే రియాక్ట్ నేర్చుకునేటప్పుడు జస్ట్ ఇవి మనకు తెలిసినంత వరకు సో సో తెలిసినంత వరకు ఇది. ఎనీ క్వశ్చన్ సో ఫార్? సార్ ఇప్పుడు apple.jx ఫైల్ తీసుకున్నారు, ఇక్కడే రన్ చేయొచ్చు కదా, మరి ఎందుకు చెయ్యడానికి అవ్వదు. using app? చేయడానికి అవ్వదు. ఫస్ట్ది దాన్ని ఎక్కడ రెండర్ చేసుకోవాలంటే మెయిన్ యాప్.js లోనే రెండర్ చేయాలి ఫస్ట్ థింగ్. మేక్ సెన్స్? వెంటనే రన్ చేయాలి, అక్కడ రన్ చేయమంటారా? అక్కడే కాల్ చేయాలనుకోండి. రెండర్ అంటే ఈ ఫైల్ నేమ్ యాపిల్ అని ఉంది కదా, ఇలా రెండర్ చేయాలి. ఇలా అంటే చేస్తే మెయిన్ మెథడ్ లాగా app.js అనేది main అలా లాగా. అనుకోండి. అది మెయిన్ మెథడ్ కాదు. సో ఇప్పుడు వరకు మెయిన్ మెథడ్ అనుకోండి, ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి. అలాగే మీరు Decision వెళ్ళేటప్పటికి అర్థం అవుతుంది. ఓకేనా? బట్ డోంట్ థింక్ టూ మచ్ అని. డోంట్ థింక్ టూ మచ్. ఇప్పుడు నేర్చుకున్నవి ఇవే గుర్తుపెట్టుకోండి, దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ప్రాక్టీస్ చేయాలి first. ప్రాక్టీస్ చేస్తేనే, ఎందుకంటే సాటర్డేకి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, చిన్నదో పెద్దదో నేను ఆ ప్రాజెక్ట్ ఇచ్చేస్తాను మీకు. సో అది మీరు సాటర్డే కల్లా చేయకపోతే నేను తీసి పడేస్తాను. హలో, యా, కెన్ యూ హీర్ మీ? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, సో నెక్స్ట్ ఇది చెప్పి ఈ టాపిక్ చెప్పి ఆపేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏది చెప్తాను అనేవి మీకు చెప్పేస్తాను. సో ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే నెస్టెడ్ కాంపోనెంట్స్. వాట్ ఈస్ నెస్టెడ్ కాంపోనెంట్ అంటే? ఫంక్షన్ ఇంకో ఫంక్షన్, ఐ మీన్ అదే నెస్టెడ్ అంటే Component సంథింగ్ లో ఇన్సైడ్ component. సంథింగ్. అది కాంపోనెంట్స్ అవ్వచ్చు, ఫంక్షన్స్ అవ్వచ్చు, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, బస్ అవ్వచ్చు, థింగ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఓకేనా? ఏదైనా Okay. సంథింగ్ ఇన్సైడ్ సంథింగ్ అంటే ఇక్కడికి నేను ఎక్స్టెన్షన్స్ కొన్ని ఇక్కడ నేను వీడియోలో ఏది చెప్తున్నానో చూసి రియాక్ట్ స్నిప్పెట్, స్నిప్పెట్ ఇది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి ES6+ రియాక్ట్ రెడక్స్ రియాక్ట్ నేటివ్ స్నిప్పెట్. నేను ఇది వీడియోలో రికార్డ్ చేస్తున్నాను. సో ఒకవేళ మీరు మర్చిపోయినా సరే దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఓకే సార్. ఇది కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు దేనికి సార్ ఇది? షార్ట్ కట్స్ యూజ్ చేసుకోవడానికి. ఎందుకంటే VS కోడ్, ESX, రియాక్ట్, రెడక్స్, రియాక్ట్. మీకు రియాక్ట్తో పాటు రెడక్స్, రియాక్ట్ నేటివ్ ఏంటంటే మొబైల్ యాప్స్ బిల్డ్ చేయాలన్నా నేను చెప్తాను. అంటే ఒక రియాక్ట్ మీరు బాగా నేర్చుకున్నారనుకో, మొబైల్ యాప్స్ ఎలా బిల్డ్ చేయాలో అని అదొక 1 monthలో నేర్చేసుకోవచ్చు. సో అది అవర్ గోల్ ఏంటంటే టు లెర్న్ అని. సో ఈ మంత్ ఎండింగ్ కల్లా రియాక్ట్ బేసిక్స్ అయిపోతే నెక్స్ట్ మంత్ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఒకరోజు క్లాస్ మిస్ అవ్వకూడదు. రియాక్ట్ క్లాసు, డిఎస్ఏ క్లాస్ ఎవ్రీడే ఉంటుంది. అంటే రేపు 9 to 10 డిఎస్ఏ చెప్తాను. అంటే మీకు 8:30కి ఉంటుంది డిఎస్ఏ. సో మీ ఇద్దరికి క్లాసులు మాత్రం ఆపను. సో అలాగా. ఓకే సార్. ఓకే, సో నేనేం చేస్తానంటే సో ఏం చేస్తున్నాను ఇక్కడ, ఇదేంటిది? సో ఇక్కడ ఎస్ఆర్సి మీద నేను రైట్ క్లిక్ చేసి ఫోల్డర్ క్రియేట్ చేశాను. EXAMPLE ఎగ్జాంపుల్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఏం చేశాను? ఎగ్జాంపుల్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి ఇక్కడ నేను ఈ ఫోల్డర్ మీద మళ్ళీ క్లిక్ చేసి ఒక ఫైల్ క్రియేట్ చేశాను.
శాంపుల్ డాట్ జేఎస్ఎక్స్. ఓకే, ఒక అదే ఫైల్ అంటే ఇక్కడ నేను ఫైల్ అని యూజ్ చేసాను మీకు అర్థం అవడానికి. దీన్ని ఏమంటాం అన్నాను? కాంపోనెంట్. ఓకే, వాట్ ఈస్ అవర్ కాంపోనెంట్ నేమ్? శాంపుల్. ఓకే, ఫోల్డర్ నేమ్ కాదు మనం అడుగుతుంది, కాంపోనెంట్ నేమ్. ఓకే, నేను ఎప్పుడు కాంపోనెంట్ నేమ్ ఎప్పుడు దేంతో స్టార్ట్ అవుతుందని చెప్పాను? క్యాపిటల్. ప్రాజెక్ట్ నేమ్ స్టార్టింగ్ స్మాల్ లెటర్స్. అన్ని ప్రాజెక్ట్ నేమ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రాజెక్ట్ ఫోల్డర్, ఇక్కడ మై యాప్ ఉందనుకో, ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏంటి ఉంది, మై యాప్ అనేది అన్ని స్మాల్ లెటర్స్తో ఉండాలి. ఇక్కడ ఆర్ఎఫ్సిఈ నువ్వు ఎంటర్ చేయాలి. ఆర్ఎఫ్సిఈ ఎంటర్ చేస్తే నీకు ఇది బాయిలర్ ప్లేట్ వచ్చేస్తుంది. బాయిలర్ ప్లేట్ అంటే తెలుసు కదా, బాయిలర్ కోడ్ కాదే. సో బాయిలర్ ప్లేట్ వచ్చేస్తుంది. బాయిలర్ ప్లేట్ అంటే అది జస్ట్ మనం అన్నీ రాయకుండా అదే రాసేస్తుంది. దీనికి ఏ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేయాలి? ES7 అంటే స్నిప్పెట్ అని కొడితే వస్తుంది, లేదంటే ES7. సో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో నేను ఇక్కడ ఏంటి రాస్తానంటే ఇందులో శాంపుల్ అని రాస్తాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కానీ అది నాకు రాలేదు. ఎందుకు రాలేదు చెప్పండి? శాంపుల్ అనేది ఎక్కడ చేయాలి? మెయిన్ అదే app.js లో. ఓకే, సో నేను ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేసుకుంటున్నాను. అంటే మీరు ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో కాన్స్ట్ అని తీసుకొని ఒక ఫంక్షన్ లాగా మ్యాంగో అని తీసుకున్నాను. ఎందుకంటే మన టాపిక్ ఏంటి? దీన్ని యారో ఫంక్షన్ అంటారు. మీకు అది చెప్తాను. మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే నన్ను అడగండి క్లాస్ అయిపోయిన తర్వాత, ఈరోజు టాపిక్స్ అయిపోయిన తర్వాత. అప్పుడు నేను వాటిని ప్రిపేర్ అయ్యి వస్తాను. ప్రిపేర్ అయ్యి అంటే నేను ప్రిపేర్ అవ్వడం అంటే ప్రిపేర్ అవ్వను, అంటే ఏ టైంలో చెప్తే అది అయిపోద్ది అనేసి. ఓకేనా? ఇవి 37 సెక్షన్స్ ఉంటాయి. మనం 5th దాంట్లో ఉన్నాం. వీలైనంత వరకు కంప్లీట్ చేసేస్తే బేసిక్స్ అయిపోతాయి. బేసిక్స్ అయిపోయాయంటే నా దగ్గర అమేజింగ్ మూవీ డెక్స్ ప్రాజెక్ట్ ఆల్రెడీ చేసాం. రాకేష్కి ఆల్రెడీ. రాకేష్ నీకు ఆ ప్రాజెక్ట్ వచ్చా రాదరా? అమ్మా, మూవీ డెక్స్ చేయలేదా? రాకేష్ కరెక్ట్ చేయలేదు. కానీ నీ దగ్గర సోర్స్ కూడా ఉందన్నావు కదా. సో రిటర్న్ ఇవన్నీ ప్రాజెక్ట్ చేసి మీకు జాబ్ వచ్చేవాళ్ళు బాబు. జాబ్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే H2 అనే ఒకటి తీసుకుంటున్నాను, ఒక ట్యాగ్ తీసుకొని ఇందులో ఏం రాస్తాను? మ్యాంగోస్ ఆర్ మై ఫేవరెట్. ఓకే, మ్యాంగోస్ ఆర్ మై ఫేవరెట్. సో మ్యాంగోస్ ఆర్ మై ఫేవరెట్. ఇప్పుడు ఈ కాంపోనెంట్ ఉంది కదా, ఈ కాంపోనెంట్ లోపలికి ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడే మీరు ఇంపోర్ట్ చేసేవచ్చు. ఓకే, ఈ కాంపోనెంట్ దీన్ని కూడా కాంపోనెంట్ అంటాం. ఇందులో నెస్టెడ్ కాంపోనెంట్స్ అంటారు. మెయిన్ కాంపోనెంట్ ఏంటి? మన నేమ్ ఏంటి? ఇందులో మెయిన్ కాంపోనెంట్ శాంపుల్. అందులో ఇంకో కాంపోనెంట్ ఉంది. ఆ కాంపోనెంట్ ఏంటి? సో ఇది యారో ఫంక్షన్. దీన్ని కూడా ఇక్కడ కాంపోనెంట్ అని అంటాం. కాంపోనెంట్లో కాంపోనెంట్ ఉండొచ్చు. దీన్ని నెస్టెడ్ కాంపోనెంట్ అంటాం. మేక్ సెన్స్? సార్ ఇది కాంపోనెంట్ బయట ఉంది కదా సార్, ఇది సపరేట్ కాంపోనెంట్ అని. ఇది ఒక కాంపోనెంట్. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, ఇది కాన్స్ట్ CONST అనేది జావాస్క్రిప్ట్ కీవర్డ్లో 3 ఉంటాయి, లెట్, వార్, కాన్స్ట్ అని. సో ఇక్కడ కాంపోనెంట్ని ఇది యారో ఫంక్షన్ యూజ్ చేస్తాం. సేమ్ యారో ఫంక్షన్ జావాస్క్రిప్ట్లో ఫంక్షన్స్నే మనం రియాక్ట్లో కాంపోనెంట్స్ అంటాం. కాంపోనెంట్స్ని ఫంక్షన్ కీవర్డ్తో స్టార్ట్ చేస్తాం. కాంపోనెంట్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్, ఫస్ట్ లెటర్. ఇంకోటి ఏంటంటే నువ్వు ఫంక్షన్ కాంపోనెంట్స్లోని ఇలా కాంపోనెంట్స్ రాసుకోవచ్చు, యారో ఫంక్షన్స్. దీన్ని కూడా ఇక్కడ కన్సిడర్ చేయిస్తాం, కాంపోనెంట్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు దీన్ని ఈ ఫంక్షన్లోనే నువ్వు ఇక్కడ రెండర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మెయిన్ కాంపోనెంట్ ఏంటి? రెండిట్లోని శాంపుల్. ఇప్పుడు నేను app.jsలోకి వెళ్ళి ఇక్కడ app.jsలోని ఏం చేయాలి? నేను శాంపుల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్
శాంపుల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఎవరి నేమ్ శాంపుల్ ఫ్రమ్ ఇంపోర్ట్ చేసుకున్నాం, ఎందుకంటే ఈ ఫోల్డర్, ఈ కాంపోనెంట్, అదే ఈ ఫైల్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ శాంపుల్ ఇంపోర్ట్ చేశాను. శాంపుల్ ఇంపోర్ట్ చేస్తే చూడండి, శాంపుల్ కూడా వస్తుంది, మ్యాంగో సార్ మై ఫేవరెట్ అని వస్తుంది. మేక్ సెన్స్? సో ఇవే నెస్టెడ్ కాంపోనెంట్. ఒక కాంపోనెంట్లో ఇంకో కాంపోనెంట్ ఉంటుంది. రెండు అంటే ఈ ఫంక్షన్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ కూడా కాంపోనెంట్స్ అంటాం. కానీ ఇందులో మనం మెయిన్ కాంపోనెంట్గా దేన్ని కన్సిడర్ చేస్తామంటే శాంపుల్ కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ వరకేనే, ఇది మెయిన్ కాంపోనెంట్ అనుకోకూడదు. ఇందాక మనం ఉన్నట్టు మెయిన్ కాంపోనెంట్ ఇది ఎక్కడంటే రెండర్ చేస్తాం, కానీ ఇందులో ఇంకో కాంపోనెంట్ ఉంది కాబట్టి ఇది మెయిన్ కాంపోనెంట్ ఈ ఫైల్కి, ఈ కాంపోనెంట్కి. మేక్ సెన్స్? అంటే సో ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకొని అందులో మల్టిపుల్ కాంపోనెంట్స్ పెట్టుకుంటే దాన్ని నెస్టెడ్ కాంపోనెంట్స్ అంటాం. అయితే ముందుగా ఏ కాంపోనెంట్ అయితే క్రియేట్ చేస్తామో దానికే ఫంక్షన్ అని కీవర్డ్ ఇవ్వాలి. అందులో ఏమైనా చిన్న చిన్న కాంపోనెంట్స్ ఎలా ఉన్నాయి అనుకో, మ్యాంగో, లెట్స్ సే ఇంకో కాంపోనెంట్ CONST కాన్స్ట్ GRAPES గ్రేప్స్, అది కీవర్డ్ జావాస్క్రిప్ట్లో. సో నువ్వు ఇవన్నీ పేపర్ మీద ఇప్పుడు రాసుకొని నేను క్లాస్ ఎండ్ చేసేటప్పుడు ఎనీ క్వశ్చన్స్ అని అడుగుతాను, అంటే ఈ కాంపోనెంట్స్ టాపిక్స్ కంప్లీట్ చేసి ఆపేస్తాను. మనకి గ్రేస్ పీరియడ్ ఇప్పుడు టైం ఎంత ఉంది ఇందులో, మనం 15 మినిట్స్కి వచ్చాం, 8 మినిట్స్ ఉంది. నేను స్పీడ్గా చేయాలి. సో ఇక్కడ రిటర్న్ గ్రేప్స్ ఆర్ నాట్ మై ఫేవరెట్ అంటుంది. అండ్ జస్ట్ ఇప్పుడు నేను అక్కడ వరకు వెళ్ళక్కర్లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే ఇంపోర్ట్ చేసేసాను అనుకో. సో గ్రేప్స్ ఆర్ నాట్ మై ఫేవరెట్. మేక్ సెన్స్? నెస్టెడ్ కాంపోనెంట్స్. ఎనీ క్వశ్చన్? సార్ అక్కడ ఒక డౌట్ చెప్పినన్నా ఒకసారి కోడ్ తిరగలరు సార్. ఇప్పుడు ఇక్కడ కాంపోనెంట్ లో ఇంకో కాంపోనెంట్ ని కాల్ చేస్తున్నాం కదా సార్, బట్ ఈ మెయిన్ కాంపోనెంట్ మాత్రం app.js మాత్రం కంపల్సరీగా రాయాలి కదా సార్. ఈ అంటే కాంపోనెంట్ ఇంపోర్ట్ యాపిల్ ఫ్రమ్ sample.jsx అంటే నువ్వు JS కానీ JXXతో ఇచ్చిన ఎక్స్టెన్షన్ కాంపోనెంట్ని మెయిన్ కాంపోనెంట్లోని ఇంపోర్ట్ చేసుకొని కాల్ చేయాలి. దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అంటారు, కాల్ చేయడం అనరు. మీరు ఇంటర్వ్యూస్లో అలా చెప్పకండి, బట్ మన భాషలో మీకు అర్థమవుతుంది కదా, ఆల్రెడీ వేరే ప్రోగ్రామింగ్ నుంచి వచ్చారు కాబట్టి ఏం చేస్తాం, కాల్ చేసుకోవడం, ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి రెండర్ చేయడం అంటారు. సో అది ఇక్కడ ఎన్నైనా పెట్టుకోవచ్చు మీరు. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. testcomp.jsx. ఇక్కడ షార్ట్కట్ ఏంటి, RAFC. సో RA, ఓకే అదే వస్తుంది. ఓకే, సో కాంపోనెంట్, ఓకే సారీ, షార్ట్కట్ ఏంటి మనకి, RFCE కదా. సో నేను తప్పు రాశాను, RFCE రాస్తేనే, లేదంటే ఫంక్షనల్ కాంపోనెంట్స్ వచ్చేస్తుంది, అది సారీ మామూలు కాంపోనెంట్స్ వచ్చేస్తుంది, కాన్స్ట్ కింద వచ్చేస్తుంది. సో RFCE వస్తేనే మనకు వస్తుంది. సో ఇక్కడ ఈ డివ్ కింద ఏదైనా రాస్తే ఏటవుతుంది, ఈ బాక్స్ కిందన ఇలా రాస్తే అది ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ సో H2 అని, ఓకే మేబీ సమ్ కోడ్ ఏదో ఒకటి రాస్తాను. ఇక్కడ మళ్ళీ డివ్ ట్యాగ్ రాయకుండా నువ్వు మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉండకూడదు, మల్టిపుల్ ట్యాగ్స్. డివ్ ట్యాగ్ అనేది ఏంటి, పెద్ద బాక్స్ అనుకోండి, అందులో చిన్న పెట్టచ్చు. పెద్ద బాక్స్ లేకుండా అన్ని చిన్నవి పెట్టకూడదు, అది ఫులిష్నెస్ అని వస్తుంది. సో అంటే మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం కాబట్టి మల్టిపుల్ ఎలిమెంట్స్ ని మనం డిక్లేర్ చేయాలంటే డివిజన్ ట్యాగ్ యూజ్ చేయాలి మనం, అంతే. సో అలా అనేసి ఇప్పుడు మన కాంపోనెంట్ నేమ్ ఏంటి, ఇక్కడ టైం ఎంత ఉంది ఇంకా, ఓకే 5 మినిట్స్ ఉంది, బ్రేక్ చెప్పేవాళ్ళు. మన కాంపోనెంట్ నేమ్ ఏంటి ఇక్కడ, కాంపోనెంట్ నేమ్ టెస్ట్ కాంప్. సో టెస్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే శాంపుల్ కాంపోనెంట్లోకి వెళ్ళి
ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఏది ఇంపోర్ట్ టెస్ట్ కాంప్ ఫ్రమ్ టెస్ట్ కాంప్ అని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని నేను ఇక్కడికి వస్తాను టెస్ట్ కాంప్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూసారా, దిస్ ఇస్ కోడ్ సమ్ కోడ్. ఓకే, నేను మెయిన్ డాట్ యాప్ డాట్ జేఎస్లో ఏంటి ఇంపోర్ట్ చేశాను? శాంపిలే ఉంది. శాంపిల్. సో కోటర్ శాంపుల్ అవి కదే. సో ఈ శాంపిల్ డాట్ జేఎస్లోని సో ఇందులో నువ్వు ఎన్ని ఫైల్స్, ఇప్పుడు నేను ఇంకో ఫైల్ కూడా యాడ్ చేసి నువ్వు ఇందులో ఇంపోర్ట్ చేసేసుకొని పెట్టుకొని ఇది ఎప్పుడైతే కాల్ చేస్తావో ఆటోమేటిక్ కాల్ అయిపోద్ది. ఎనీ క్వశ్చన్స్? ఉంది సార్ క్వశ్చన్. టెస్ట్ కాంపోనెంట్ శాంపిల్ కాంపోనెంట్లో కాల్ చేసాం కదా, సో అంటే ఇప్పుడు అలా కూడా అది ఒక చిన్న డౌట్ ఉంది అంతే. ఓకే, సో లెట్ మీ టేక్ యువర్ నోట్స్. ఇంకెన్ని నిమిషాలు ఉందో నాకు తెలీదు. ఓకే, 4 minutes ఉంది. నేను ఇప్పుడు ఆన్సర్ చేసే బదులు నోట్స్ తీసుకుంటే నాకు గుర్తుంటుంది. ఓకే, సో టెల్ మీ క్వశ్చన్స్ అడగండి. నాకు ఇప్పుడు క్వశ్చన్స్ అడగండి, మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నాయో. సార్ క్వశ్చన్ ఆర్ఎఫ్సిఈ క్వశ్చన్. ఆర్ఎఫ్సిఈ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ అంటే ఏంటని? వాట్ ఈజ్ యువర్ క్వశ్చన్ ఆన్ ఆర్ఎఫ్సిఈ? అంతేనా? ఇది ఏంటంటే ఒక ఇన్స్టలేషన్ షార్ట్ కట్గా ఆర్ఎఫ్సిఈ నొక్కితే రియాక్ట్ ఫంక్షన్ కాంపోనెంట్స్ని ఇన్స్టాల్ చేసేస్తుంది, అంటే అది క్రియేట్ చేసేస్తుంది బాయిలర్ ప్లేట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నేను రేపు ఆన్సర్ చేయాలి కదా, ముందు చెప్పండి. సార్ ఇప్పుడు అదే ఇప్పుడు క్రియేట్ చేశారు కదా. ఓకే, సపరేట్ క్లాస్లో నుంచి ఇప్పుడు ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేశాను, టెస్ట్ కాంప్ అనేది. ఇది దేంట్లోని కాల్ చేసుకున్నావు? కాల్ చేసాం కదా, కాల్ చేసుకున్నావు. ఎప్పుడైతే నువ్వు ఈ శాంపుల్ కాంపోనెంట్ మెయిన్ కాంపోనెంట్లో రెండర్ అవుతుందో అప్పుడు ఈ శాంపుల్ కాంపోనెంట్లు ఏవేవే ఉన్నాయో అవన్నీ రెండర్ అయిపోతాయి ఆటోమేటిక్గా. రెండర్ అంటే ఏంటి సార్? కాల్ చేయబడతాయి. ఫర్ సపోజ్ నీకు ఒక మెథడ్లోని 5 మెథడ్స్, ఒక క్లాస్లోని 5 మెథడ్స్ కాల్ చేసావు. ఓకే, 5 మెథడ్స్ కాల్ చేసావు. ఈ 5 మెథడ్స్ని మెయిన్ మెథడ్లో ఎగ్జిక్యూట్ చేసావంటే ఎప్పుడైతే మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు ఏంటవుతుందంటే ఇందులో ఉన్నవన్నీ కాల్ అయిపోతాయి. మేక్ సెన్స్? ఓకే, సో మెయిన్ మెథడ్ ఎప్పుడైతే కాల్ చేస్తావో ఆ మెయిన్ మెథడ్లోని ఇక్కడ నువ్వు శాంపుల్ అనే కాంపోనెంట్ని ఇక్కడ ఎప్పుడైతే రెండర్ చేస్తావో మన భాషలో కాల్ చేస్తామో అప్పుడు ఇందులో ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా కాల్ అయిపోతాయి ఇది కాల్ చేసిన వెంటనే. నెక్స్ట్ క్వశ్చన్. సార్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అనే ప్యాకేజ్ ఉంది కదా, ఎగ్జాంపుల్ ప్యాకేజ్ కాకుండా ఒక వేరే ఎగ్జాంపుల్ ప్యాకేజ్ 2 ఉంది సార్, అందులో test.com పెట్టాను. సో దాన్ని శాంపిల్లో కాల్ చేసుకోవచ్చా? అప్పుడు నువ్వు ఆ ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి. చేసుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు టెస్ట్ కాంప్ ఉంది, టెస్ట్ కాంప్ని నేను app.js లో పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. అక్కడ పెట్టుకొని టెస్ట్ కాంప్లో శాంపిల్ కాల్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకే, నువ్వు దాన్ని వేరేగా కూడా కాల్ చేసుకోవచ్చు. ఇలాగా దీన్నే నువ్వు ఇక్కడ డైరెక్ట్గా కాల్ చేసేసుకోవచ్చు ఇలాగా. సార్ ఇప్పుడు app.js ఉంది సార్, నువ్వు టైం ఎంత ఉందో చూడాలి. నాకు ఇంకో దాంట్లోని టైం అయిపోయింది. సో మీ క్వశ్చన్స్ ఉన్నవి నాకు పర్సనల్గా మెసేజ్ చేసింది. మీకు ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం ఇద్దరికి రియాక్ట్. సార్ వీడియో పంపించాను సార్, రికార్డ్ చేసిన వీడియో మేము చేయాలి. ఓకే, ఇది ఆపేస్తున్నాను.